గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. చూడమ్మా, ఈరోజు డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ మ్యాటర్లో మనం ఎక్స్రేస్ గురించి నేర్చుకున్నాం రబుజీ. ఎక్స్రేస్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎక్స్రేస్ రబుజీ? ఎక్స్రేస్ వాజ్ డిస్కవర్డ్ బై ది సైంటిస్ట్ ఆఫ్ రాంట్జెన్. సైంటిస్ట్ ఎవరన్నా ఇక్కడ ఈ ఎక్స్రేస్ని ఎవరు డిస్కవర్ చేసింది? రాంట్జెన్ అని ఆయన ఆయన డిస్కవర్ చేశారు. కాబట్టి వీటిని ఏమన్నా చెప్తారంటే రాంట్జెన్ రేస్ అని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. రాంట్జెన్ రేస్, ఎక్స్రేస్ని ఏమన్నా చెప్పుకోవచ్చు, రాంట్జెన్ రేస్ అని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. అసలు ఏంట్రా ఇది? ఎక్కడ రాంట్జెన్ రేస్ డిస్కవర్డ్ దట్ ద ప్రెషర్ ఇన్సైడ్ ఏ డిశ్చార్జ్ ట్యూబ్ kept 10⁻³ millimeters of Hg. ఈ ఎక్స్రేస్ ఫామ్ అవ్వాలి అంటే ప్రెషర్ ఎంత ఉండాలిరా? ప్రెషర్ ఇన్సైడ్ డిశ్చార్జ్ ట్యూబ్, ఈ డిశ్చార్జ్ ట్యూబ్లో ప్రెషర్ ఎంత ఉండాలట బుజ్జి? ఎంత ఉండాలిరా బుజ్జి? 10⁻³ millimeters of Hg ఉండాలట. అయితే ఇంకొకటి ఏదో అన్నాడు రా బుజ్జి, and the potential difference is about 25 kilovolts. ఇక్కడ పొటెన్షియల్ కూడా ఎంత ఉండాలి? పొటెన్షియల్ డిఫరెన్స్ కూడా ఆ డిశ్చార్జ్ ట్యూబ్లో పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఉండాలన్నా? పొటెన్షియల్ డిఫరెన్స్ అబౌట్ హౌ మచ్? దట్ ఈస్ 25 kilovolts. Some unknown radiations of X-rays are emitted by anode అని చెప్పేసి ఇచ్చాడు చక్కగా. అసలు రాంట్జెన్ రేస్ ఎక్స్రేస్ ఫామ్ అవ్వాలి అని అంటే ఈ డిశ్చార్జ్ ట్యూబ్లో ప్రెషర్ ఇన్సైడ్ ది డిశ్చార్జ్ ట్యూబ్ ఎంత ఉండాలట? 10⁻³ millimeters of Hg ఉండాలట. అలానే పొటెన్షియల్ డిఫరెన్స్ డిశ్చార్జ్ ట్యూబ్లో ఎంత ఉండాలట? 25 kilovolts ఉండాలట. ఇది మినిమం మనకున్నటువంటి రిక్వైర్మెంట్స్. దెన్ నెక్స్ట్ ఏంటి రబుజీ? ప్రొడక్షన్ ఆఫ్ ఎక్స్రేస్. ఎక్స్రేస్ని ప్రొడ్యూస్ చేయాలని అంటే మనకు కొన్ని ఎసెన్షియల్ కండిషన్స్ ఉన్నాయి. ఒకటేంట్రా? ఫస్ట్ సోర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్. నాకేం కావాలి? సోర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ కావాలట. ఓకే, నా దగ్గర ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ సెకండ్ ఏం కావాలి రబుజీ? An arrangement to accelerate the electrons. An arrangement to accelerate the electrons. Electrons accelerate చేయడానికి ఒక arrangement కావాలి. Then third point and Rabuji, what is the third point? A target suitable material with high atomic weight and then a high melting point and which these high speeds of electrons is trapped. A target, ఇప్పుడు ఏం కావాలట? టార్గెట్ మెటీరియల్ కావాలట. టార్గెట్ ఆఫ్ సూటబుల్ మెటీరియల్ ఆఫ్ హై atomic weight. Then next one, and high melting point. And which these speed electrons strike, and which these high speed electrons strike. టార్గెట్. అరే ఈ మూడు కండిషన్స్ కావాలి. ఫస్ట్ ఎవరు కావాలి? సోర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ కావాలి. రెండు ఎవరు కావాలి? అరేంజ్మెంట్ టు యాక్సలరేట్ ది ఎలక్ట్రాన్స్ యాక్సలరేట్ చేయడానికి సిస్టమ్ కావాలి. థర్డ్ వన్, టార్గెట్ ఆఫ్ సూటబుల్ మెటీరియల్ ఆఫ్ high atomic weight and then high melting point on which these high speed electrons to strike. ఈ మూడు కండిషన్స్ ఉంటే మనకి ఈ మూడు మన దగ్గర ఉంటే ఖచ్చితంగా ఎక్స్రేస్ని ప్రొడ్యూస్ చేయొచ్చు అంట. అంటే ఇప్పుడు ఏమంటున్నాడు? ఎక్స్రేస్ ఎలా ప్రొడ్యూస్ అవుతాయి రబుజీ? ఏమంటున్నాడు నాన్న? high speed electrons strikes the target, they penetrate into the target, they will be penetrated into the
టార్గెట్ అంటే ఏంటన్నా ఇప్పుడు హై స్పీడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదన్నా, ఈ హై స్పీడ్ ఎలక్ట్రాన్స్ నేను ఏం చేశాను, టార్గెట్ మీద స్ట్రైక్ చేశాను. స్ట్రైక్ చేసినప్పుడు ఇవేమవుతాయి అట, ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఆ పర్టికులర్ మెటీరియల్లోకి, ఆ పర్టికులర్ టార్గెట్ లోపలికి వెళ్ళిపోతాయి. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి, ది లాస్ దేర్ కైనెటిక్ ఎనర్జీ అండ్ కమ్స్ టు రెస్ట్ ఇన్సైడ్ ది మెటల్. ఎలక్ట్రాన్స్ అనేవి వాటి కైనెటిక్ ఎనర్జీ లాస్ అయ్యి ఫైనల్గా అవి ఎక్కడికి వస్తున్నాయి రాబుజ్జి, రెస్ట్లోకి వస్తున్నాయి. అండ్ దెన్ ది ఎలక్ట్రాన్ బిఫోర్ ఫైనల్లీ బీయింగ్ స్టాప్ టు మేక్ సెవరల్ కొలిషన్స్ విత్ ది atoms inside the target. At each collision, one of the following the two types of X-rays will be formed. ఏం లేదురా నాన్న, ఎలక్ట్రాన్స్ని ఒక టార్గెట్లోకి మనం ఇన్సర్ట్ చేసినప్పుడు, టార్గెట్ నుంచి స్ట్రైక్ చేసినప్పుడు కొన్ని ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయనంటే ఇన్సైడ్ ద మెటీరియల్ వెళ్ళిపోతాయి. ఇన్సైడ్ ద మెటీరియల్ వెళ్ళిపోయి అది ఏం జరుగుతుందని అంటే అక్కడ నంబర్ ఆఫ్ కొలిజన్స్ చేస్తుంది అనమాట. అక్కడ ఉన్నటువంటి ఆటమ్స్తో నంబర్ ఆఫ్ కొలిజన్స్ చేస్తుంది ఈ హై స్పీడ్ ఎలక్ట్రాన్ అనేది. చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ ఎక్స్రేస్ అనేవి డెవలప్ అవుతాయి. వాటిల్లో కంటిన్యూస్ ఎక్స్రేస్ ఒకటి, రాబుజ్జి. కంటిన్యూస్ ఎక్స్రేస్ మన ఫామ్ అయ్యేదేంటి, కంటిన్యూస్ ఎక్స్రేస్ ఫామ్ అవుతాయి రాబుజ్జి. ఎక్స్రేస్ ఫామ్ అవుతాయి. కంటిన్యూస్ ఎక్స్రేస్ ఫామ్ అయినప్పుడు మనకి ఇక్కడ ఈ ఎక్స్రేస్ ఫోటాన్ బయటకు వచ్చేటప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే ½ mv². The kinetic energy of the other particular electron must be equal to X-ray photon of maximum energy must be equal to ½ mv². That is equal to E into V. That is equals to E into V. That is equals to HV maximum. HV maximum. E is equals to mu. That is equals to H mu maximum. ఇక్కడ ఏమవుతుంది రాబుజ్జి, సింపుల్గా దాన్ని ఏమైనా రాసుకోవచ్చు అంటే హెచ్సి బై లాంబ్డా మినిమం అని కూడా రాసుకోవచ్చు రాబుజ్జి. ఇక్కడ ఏ సిచ్యువేషన్ లాంబ్డా మినిమం ఈస్ ఈక్వల్స్ టు దట్ ఎక్స్ రేస్ what is my lambda minimum is equals to hc by E into V. V is nothing but applied potential. E is nothing but applied potential. A lambda minimum is equals to hc by V. That is equals to V is equals to applied potential. ఈ సిచ్యువేషన్ గమనించున్నాము ఒకసారి. అప్లైడ్ పొటెన్షియల్ అని అంటే ఇక్కడ ఒక చిన్న సిచ్యువేషన్ గమనించున్నాము. ఇక్కడ లాంబ్డా మినిమం is equals to 12375 divided by V angstroms. ఇది ఒకటి వేవ్ లెంత్ ఆఫ్ కంటిన్యూస్ ఎక్స్రే ఫోటాన్ ranges from certain minimum wavelength to infinity. ఓకే నాన్న, ఇక్కడ ఇంటెన్సిటీ ఆఫ్ వేవ్ లెంత్ అరే మీకు ఎక్స్రేస్ సంబంధించినటువంటి ఇంటెన్సిటీ వేవ్ లెంత్ మధ్యన ఒక గ్రాఫ్ ఉంది నాన్న. ఇంటెన్సిటీ and wavelength. That must be equal to intensity and wavelength. What is the meaning of intensity and wavelength? ఇక్కడ ఏం మాట్లాడుకోవచ్చు చూడండి ఒకసారి గ్రాఫ్ డ్రా చేసుకోవచ్చు. This is the wavelength and the next one intensity y డైరెక్షన్ ఉంది, వేవ్ లెంత్ x డైరెక్షన్ ఉంది. ఈ సిచ్యువేషన్లో మనం ఏం మాట్లాడతాం ఎదుగురన్నా. ఇక్కడ ఇదేమో 10 kV, సెకండ్ ఏమొస్తుంది రాబుజీ 20 kV, అండ్ ద నెక్స్ట్ వన్ 30 kV. అరే ఈ గ్రాఫ్లో మనం ఏం మాట్లాడుతాం అన్నమాట రాబుజీ, మ్యాక్సిమం కంక్లూషన్స్ for each voltage. The intensity curve starts at a particular minimum wavelength, rises rapidly to a maximum and then drops gradually. The wavelength at which the intensity is maximum depends on the accelerating voltage being shorter for a higher voltage and vice versa. That is very, very important topic. And the next one, characteristics. There is some important points and this is some important points.
some important points. Some important points. Some important points. ఏవో ఇంపార్టెంట్ పాయింట్స్ అంటారు బుజ్జి. ఏంటి ఇంపార్టెంట్ పాయింట్స్? If transition takes place from n equal to n equal to 2 to n equal to 1, k alpha line అని మీకు రాస్తున్నారు బుజ్జి. సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్లో మనం మాట్లాడాల్సింది వేవ్ లెంత్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ స్పెక్ట్రమ్. వేవ్ లెంత్ ఆఫ్ అరే ఇంపార్టెంట్ పాయింట్ అన్నా. వేవ్ లెంత్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ స్పెక్ట్రమ్. That is 1 by lambda is equals to r into z minus b whole square into 1 by n1 square minus 1 by n2 square. Okay, and the next one, delta E is equals to h nu, that is equals to hc by lambda, that must be equals to r into h into c into z minus b whole square, into 1 by n1 square minus 1 by n2 square, 1 by n1 square minus 1 by n2 square. That is very important, Rabuche. In general, the wavelength of all k lines are given by, in general, the wavelength of all the k lines are, and in general the wavelength of all the k lines must be equals to 1 by lambda k is equals to r into z minus 1 whole square into 1 minus 1 by n square. And the next one, n is equals to 2, 3, 4 and so on. Well, for k alpha line, ఏదో k alpha line ఏదో తీసుకున్నానంట. For k alpha line, then lambda of k alpha is equals to 1216 divided by z minus 1 angstroms. That is very important. జాగ్రత్తగా చూసుకుంటారు నాన్న. మోస్ట్ ఓకే నాన్న. ఒక మనకి ఇంపార్టెంట్ కొన్ని ట్రాన్సిషన్ టెక్స్ మీకు కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దానన్న. డ్యూయల్ నేచర్ మీద వచ్చినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్, ఈజియెస్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఈజియెస్ట్ ప్రాబ్లమ్స్ అని కాదు, రిపీటెడ్ ప్రాబ్లమ్స్ మనకి రిపీటెడ్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ అండ్ రేడియేషన్ లెసన్ నుండి రిపీటెడ్గా వస్తున్నటువంటి కొన్ని క్వశ్చన్స్ ఒకసారి మనం రివైజ్ చేద్దాం. రాబోయే క్వశ్చన్స్ ఒకసారి చదువుతాను నాన్న, ఒకసారి చూడండి అన్న. అరే మీకు రివిజన్ కోసం ఈ ఫార్ములాస్ మొత్తం రాసాను బుజ్జి, మీరు రివైజ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం చదివేంత టైము లేదు, అంత ఓపిక లేదు. ఇప్పుడు మనం ఫార్ములాస్ చదువుతాం, ఆ ఫార్ములాని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ చేయటం, ఆ ప్రాబ్లమ్స్ని బేస్ చేసుకొని మనం రిజల్ట్స్ మాట్లాడుకోవడం, వీటిని బేస్ చేసుకోవాలి. ఉన్నది షార్ట్ టైంలో ఫార్ములాస్ డైరెక్ట్గా చదువుకోవాలి. ఆ ఫార్ములాస్ని అప్లై చేసుకుంటూ లెవెల్ 1 ప్రాబ్లమ్స్, ఎంసెట్ ప్రీవియస్ ఇయర్స్ ప్రాబ్లమ్స్ చేసుకుంటే మనం మ్యాక్సిమం ఎంసెట్ ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్ ఏంట్రా బుజ్జి? డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్లో మనం ఏం మాట్లాడుకోవచ్చు రా బుజ్జి? ద డి బ్రోగ్లీస్ వేవ్ లెంత్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ యాక్సలరేటెడ్ బిట్వీన్ ది 2 plates హ్యావింగ్ ది పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ 9000 volts నియర్లీ. సరే అదంతా కాకపోయినా కానీ ఇంకొకటి రానన్నా,
టీఎస్ మే 13, 2023లో వచ్చినటువంటి ప్రాబ్లం ఒకసారి చూడరా. టీఎస్ మే 13, 2023 ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం ఒకసారి చూడండి అన్న. ఎప్పుడు వచ్చిందిరా? టీఎస్ మే 13, 2023 ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం. ద de Broglie wavelength of a particle moving with a speed of 0.8 c is equals to the wavelength of that photon. If c is the speed of that photon in vacuum, the ratio of energy of a photon and the kinetic energy of the particle is. అరే ఇక్కడ ఏమంటున్నాడు రా, ఎనర్జీకి కైనటిక్ ఎనర్జీకి రెండింటికి రిలేషన్ రాయమంటున్నాడు రా బచ్చే. రేషియోని అడిగింది. ద రేషియో ఆఫ్ ది ఎనర్జీ ఆఫ్ దట్ ఫోటాన్ అండ్ ద కైనటిక్ ఎనర్జీ ఆఫ్ దట్ ద పార్టికల్ ఈజ్. అరే ఇది టీఎస్ మే 13, 2023 ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం రా ఇది. ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం రా ఇది. ప్రాబ్లం ఒకసారి చెప్పాను కదమ్మా, చూసుకోండి. టీఎస్ మే 13, 2023 వాడు ఇచ్చినటువంటి ప్రాబ్లం ఈజీని చేసేయచ్చు. ఈజీగానే చేసేయచ్చు మా ప్రాబ్లం, అదేం పెద్ద విశేషమేం కాదు. ఏమిచ్చాడు, ఏం ఫైండ్ వచ్చామన్నాడు, ఇది ఒక్కటే నాకు కావాల్సింది. ఏమిచ్చాడు, ఏం ఫైండ్ వచ్చామన్నాడు, ఏమిచ్చాడు, ప్రాబ్లంలో ఏమిచ్చాడు, ఎప్పుడు ఇచ్చాడమ్మా ఈ ప్రాబ్లం ఎప్పుడు ఇచ్చాడు? టీఎస్ మే 13, 2023 ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం వచ్చి the de Broglie wavelength of a particle moving with a speed of 0.8 c is equals to the wavelength of the photon. If c is the speed of photon in a vacuum, the ratio of the energy of the photon and the kinetic energy of the particle is. ఎంత మాది ఇక్కడ మనకు ఉన్నటువంటి de Broglie ఎప్పుడు ఇచ్చాడు అన్న ఈ ప్రాబ్లం? ఎప్పుడు ఇచ్చాడు? టీఎస్ మే రానన్న. టీఎస్ మే ఎప్పుడు ఇచ్చాడు? టీఎస్ మేలో ఇచ్చాడు. 13, 2023 ఫస్ట్ ఫేజ్లో ఇచ్చినటువంటి ప్రాబ్లం. ఇక్కడ మనకేం ఇచ్చాడు? de Broglie wavelength లాంబ్డా బై పి ఈజ్ ఈక్వల్స్ టు, అరే లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ బై పి, దట్ ఈస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ బై ఎంవి. దెన్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ బై 0.8 సి రాబుచ్చి ఇంటూ ఎం. ఈ విషయం వచ్చేస్తుంది. ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్సి బై లాంబ్డా. కైనటిక్ ఎనర్జీ ఆఫ్ పార్టికల్ ఈజ్ ఈక్వల్స్ టు, వాట్ ఈస్ ద కైనటిక్ ఎనర్జీ ఆఫ్ పార్టికల్? కైనటిక్ ఎనర్జీ ఆఫ్ పార్టికల్ that must be equals to k is equals to half mv square, and then ratio is equals to c by lambda divided by half mv square, and that is equals to 2hc by lambda into mv square. సింప్లీ అరే ఈ వాల్యూలో రేషియోలో మనం ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వస్తుంది అంటే 2 into hc into 0.8c divided by m divided by h into m into 0.8c whole square. అరే ఫైనల్గా నాకు మిగిలేదన్నా 2/0.8 మిగులుతుంది రబుచ్చి. ఇక్కడ ఏం మిగులుతుంది? 2/0.8 మిగులుతుంది రబుచ్చి. రేషియో ఈజ్ ఈక్వల్స్ టు hc by lambda divided by half mv square. అంటే టోటల్ ఎనర్జీ ఏమో ఫోటాన్కి సంబంధించి hc by lambda రా. కైనటిక్ ఎనర్జీ అంటే టోటల్ ఎనర్జీ టు ది కైనటిక్ ఎనర్జీ రేషియో half mv square కైనటిక్ ఎనర్జీకి, దాని 2hc by lambda into mv square. దాని నుండి నాకు ఎంత వచ్చింది అంటే 2/0.8 వచ్చింది రబుచ్చి. 2/0.8ని ఎంత తీసుకోవచ్చు రబుచ్చి? 20/8గా తీసుకోవచ్చు. దట్ ఈస్ ఈక్వల్స్ టు రేషియో ఈజ్ ఈక్వల్స్ టు 2/8. సారీ 20/8. దట్ మస్ట్ బి ఈక్వల్స్ టు 5/2 రాసుకోనమ్మా. 5/2. దెన్ నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం రా.
చూడండి, ద అడిషనల్ ఎనర్జీ దట్ షుడ్ బి గివెన్ టు an electron to reduce the de Broglie wavelength from 1 nanometer to the 0.5 nanometers. అరే ల్యాండా ఇది ఎప్పుడు వచ్చింది? టీఎస్ మే 12. నెక్స్ట్ ప్రాబ్లం కూడా ఎప్పుడు వచ్చింది అంటే టీఎస్ మే 12లో వచ్చింది రా నాన్న. ఎప్పుడు వచ్చింది రా బుజ్జి? టీఎస్ మే 12 2023 ఫస్ట్ ఫేజ్. టీఎస్ మే 12 2023 ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం రాబుచ్చి. ఈ ప్రాబ్లంకి ఏమన్నా ద de Broglie ఏమంటున్నా, ద అడిషనల్ ఎనర్జీ దట్ షుడ్ బి గివెన్ టు an electron to reduce its de Broglie wavelength from 1 nanometers to that 0.5 nanometers. అరే ఇక్కడ ఉన్నటువంటి పర్టికులర్ రేడియేషన్ యొక్క వేవ్ లెంత్ అనేది 1 నానోమీటర్ నుండి 0.5 నానోమీటర్స్కి తగ్గించాలి అని అంటే నువ్వు ఎంత ఎనర్జీని యాడ్ చేయాలి ఆ పర్టికులర్ పార్టికల్ కన్నా అని చెప్పేసి అడుగుతున్నాడు రాబుజ్జి. ఇది ఎన్నో ప్రాబ్లం రాబుజ్జి? ఎన్నో ప్రాబ్లం రా నాన్న? ఏంటి అసలు ఎప్పుడు వచ్చింది? టీఎస్ మే 12 2023 సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం రాబుజ్జి. అయితే చూడండమ్మా ఎంత వస్తుంది. మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా 1 ఈజ్ ఈక్వల్స్ టు నాకు ఎంత ఇచ్చాడు? లాంబ్డా 1 ఈజ్ ఈక్వల్స్ టు 1 నానోమీటర్స్ ఇచ్చేసాడు. దీనికి సంబంధించి E1 ఈజ్ ఈక్వల్స్ టు సింప్లీ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్సీ బై లాంబ్డా. దెన్ E1 ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ దిస్? E1 ఈజ్ ఈక్వల్స్ టు 12,400 డివైడెడ్ బై 1 నానోమీటర్. EV by 1 nanometer, that is equals to 1240 electron volts. E1 for 0.5 nanometers. For 0.5 nanometers, for 0.5 nanometers, E2 is equals to 1240 electron volts divided by 0.5 nanometers. That is equals to how much? That is 2 into 1240. That is equals to 2 into E1. That is simply we have to write that E2 is equals to 2E1. E2 must be equals to 2E1. This is the formula. అయిపోయింది. ఈజీ ప్రాబ్లమ్స్. The next one, ఏంట్రా నెక్స్ట్ వన్? టీఎస్ మే 12 2023. టీఎస్ మే 12కి వచ్చినటువంటి ప్రాబ్లం రా. టీఎస్ మే 12 2023 ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం రాబుచ్చి. ఎంత వస్తుంది రాబుచ్చి? ఏమిచ్చాడు? ద de Broglie wavelength of an electron associated the de Broglie wavelength of an electron accelerated between two plates having the potential difference is nothing but 900 volts. నియర్లీ ఏమంటున్నాడు? వేవ్ లెంత్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. de Broglie వేవ్ లెంత్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకేం ఫార్ములా ఉంది రాబుచ్చే? దట్ ఈస్ ఈక్వల్స్ టు de Broglie వేవ్ లెంత్ మస్ట్ బి ఈక్వల్స్ టు ఫార్ములా లాంబ్డా ఈస్ ఈక్వల్స్ టు 12.27 into 10 to the power minus 10 divided by root over v. That must be equals to 12.27 into 10 to the power minus 10 divided by root over 900. That is lambda is equals to 1.2 12.27 into 10 to the power minus 10 divided by 30. That is nearly equals to lambda is equals to 0.04 nanometers. Lambda is equals to 0.04 nanometers. The de Broglie wavelength which is finding by the given information, that is lambda is equals to 0.04 nanometers. 04 nanometers. Lambda is equals to 0.04 nanometers. అరే ఇంకొక చిన్న ప్రాబ్లం రా, అయినా కానీ ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం రా వచ్చి. ఏమంటున్నాడు రా? ద de Broglie టీఎస్ జూలై. ఎప్పుడు వచ్చింది ఈ ప్రాబ్లం? టీఎస్ జూలై 19, 2022 సెకండ్ ఫేజ్లో పెట్టినటువంటి ప్రాబ్లం రా. అయితే ఎప్పుడు వచ్చింది?
ద de Broglie's wavelength of an electron with kinetic energy is ఇచ్చాడు రాబుచ్చి 320 electron volts ఇచ్చాడు. టేక్ h is equals to 6 into 10 to the power minus 34 అంట. మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ is equals to 9.0 into 10 to the power minus 31 kgs అంట. Charge of each is nothing but what is is the charge on each electron. Charge on each electron that is must be equal to that is equal to 1.6 into 10 to the power minus 19 coulombs. అయితే దీంట్లో ఇంకొకటి మాస్ ఆఫ్ ఏమంటున్నారా, మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇస్ ఈక్వల్స్ టు మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ కూడా తెలియాలిగా 9 into 10 to the power minus 31 kg ఇచ్చేస్తాడు. నో ప్రాబ్లం. అయితే ఇప్పుడు ప్రాబ్లంలో వాడు ఏం చెప్తున్నాడు, ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ట్రబుల్ ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, ఏం చెప్తున్నాడు. ఎప్పుడు వచ్చింది ఇది టీఎస్ జూలై 19, 2022 ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజా సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం రా. ఇప్పుడు ఎలా చేద్దాం ఇది ఈ ప్రాబ్లం ఎలా చేద్దాం. లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు h/mv. అరే చూడరా నెక్స్ట్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు h/mv. దట్ ఈస్ లాంబ్డా ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు 1/m. అరే ఇంతవరకు బాగానే ఉంటుంది రా. సింప్లీ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు h/mv. then we have to write that is lambda is equals to h/root over 2m into ke. ఇది రానన్న ఫార్ములా. అంటే దీన్ని సబ్స్టిట్యూట్ చేసేయండి డైరెక్ట్గా 6 into 10 to the power minus 34 divided by root over 2 into mass of the ఏంటన్నా mass of the proton అని అడిగాడు. mass of the electron is nothing but 2 into 9 into 10 to the power minus 31 into 320 into 1.6 into 10 to the power minus 19. That must be equals to lambda is equals to 6.25 into 10 to the power 11, that is meters. And the next one that is equals to 6.25 picometers is equals to lambda is equals to 6.25 picometers. That is very very important problem. TS July ఎప్పుడు వచ్చింది రాబుచ్చి TS July 19, 2022 సెకండ్ ఫేజ్. కైనెటిక్ ఎనర్జీ ఇచ్చాడు రాబుచ్చి, అలానే హెచ్ వాల్యూ ఇచ్చాడు, మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇచ్చాడు 9 into 10 to the power minus 31 అని. అలానే ఈఎన్ అంటే ఏంటి, చార్జ్ ఆన్ ఈచ్ ఎలక్ట్రాన్ దట్ మస్ట్ బి ఈక్వల్స్ టు 1.6 into 10 to the power minus 19. ఓకే ఇంతవరకు ఓకే. అయితే మనకి de Broglie's wavelength ఫార్ములా ఏంటంటే de Broglie's wavelength is equals to h/mv and then lambda is directly proportional to 1/m అని చెప్పేసి తిరన్నా. lambda is equals to h/root over 2m into k, that is equals to 6 into 10 to the power minus 34 divided by 2 into 9 into 10 to the power minus 31 into 320 ఎంతనన్నా 320 into 1.6 into 10 to the power minus 19. Then finally lambda is equals to 6.25 into 10 to the power 11 meters. అరే ఇక్కడ lambda is equals to 6.25 picometers అవుతుంది. 6.25 picometers అవుతుందన్నా. ఈ ప్రాబ్లమ్స్ జాగ్రత్తగా గమనించండి. ఇది చూడండి రావచ్చు, ఇది ఇంకా చిన్న ప్రాబ్లం రా. TS May 12, 2023 say first phase lambda is equals to 12.27 into 10 to the power minus 10 divided by root over bit, then 12.27 into 10 to the power minus 10 divided by root over v వాల్యూ ఎంత ఇచ్చాడు రా, 900 ఇచ్చేసాడు. అంటే ఎంత అవుతుందిరా, రూట్ ఓవర్ 900 రూట్ ఓవర్ 900 అంటే 30 అవుతుంది. లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 12.27 into 10 to the power minus 10 divided by 30. That is nearly equals to how much? That is 0.04 nanometers. 0.04 nanometers. That is very very important. రారే ఈ ప్రాబ్లమ్స్ రివైజ్ చేయాలన్న ప్రతిదీ కూడా ఎక్కడా కూడా వదిలిపెట్టొద్దురా. ఈ ప్రాబ్లమ్స్ కూడా టీఎస్ మేలో వచ్చినాయి, మ్యాక్సిమం చేసుకుంటూ వెళ్ళాం రా బుజ్జి. మనం చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రా ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అన్న. మనం ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం అన్న.
ఇంకా ఎక్స్రేస్ మీద, అలానే వాటికి సంబంధించినటువంటి స్ట్రక్చర్స్ మీద, వాటి మీద చేద్దాం నాన్న. నెక్స్ట్ డ్యూయల్ నేచర్లో ఇంకా కొన్ని టాపిక్స్ మీద చేయాలి నాన్న. నెక్స్ట్ వీడియోలో మనం చేద్దాం రా నాన్న ప్రాబ్లమ్స్.